గూడూరు పట్టణాన్ని జిల్లాగా ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలింది. కనీసం ఇంతకు ముందు ఉన్న విధంగా నెల్లూరు జిల్లాలోనైనా కలపాలని గూడూరు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వేడుకుంటున్నారు. ఈ మేరకు తమ ఆవేదనను తెలియజేస్తూ గూడూరు పట్టణానికి చెందిన ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖలు పోస్టు చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలంతా ఒక్కతాటిపై నిలబడి గూడూరుని జిల్లా చేయాలని లేదా నెల్లూరులో కలపాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దురదృష్టమైనటువంటి వాతావరణంలో ఈరోజు గూడూరు పట్టణం, గూడూరు నియోజకవర్గం ఉంది. చాలా బాధతో ప్రజలు ఉన్నారు. చాలా ఆర్తితో ఎదురు చూశారు ఈ ప్రాంతం జిల్లా వద్దని. చాలా ఓర్పుతో జిల్లా కాకపోయినా నెల్లూరులో కలుపుతారు అనేటువంటి ఆలోచనతో ప్రజలున్నారు. ఇన్ని ఆశల్ని అడియాసలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తాను, నేను జిల్లా కానీ లేదా జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలపడం కానీ చేస్తాను అన్నాడు. మరి ఆయన కుమారుడు లోకేష్ గారు పాదయాత్రలో మీకు అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. ఓట్ల కోసమే ఆ మాటలు చెప్పినట్టుంది తప్ప ఈ ప్రాంత వాసుల కళలు నెరవేర్చే విధంగా మాత్రం లేనట్టుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు మాత్రం మీరు ఆనాడు ఓట్ల కోసమే ఈ మాట ఇచ్చారనే భావన ఈనాటి ప్రజల్లో ఏర్పడతా ఉంది. ఇది మంచిది కాదు. ఇది ఏమాత్రం ప్రజల యొక్క ఆగ్రహం మీకు అంటకుండా చూసుకోండి. ఈ గూడూరు ప్రజలు చాలా విఘ్నులు. వీళ్ళ ఆశల్ని అడియాసలు చేయటం చాలా ఇబ్బందికరం. రెండోది, గూడూరు ప్రజల ఆత్మగౌరవాన్ని మిగతా ప్రాంతాలని ఇప్పుడు కందుకూరినట్టు కలిపేసి మార్కాపురం జిల్లా చేసేసి, మదనపల్లిని జిల్లా చేసేసి, ఇంకొక పోలవరం జిల్లా చేసేసి అక్కడ ప్రజలకు ఇచ్చిన గౌరవం మాకు ఇక్కిపోవటం ఏంది? ఏం మా ప్రజలు తక్కువ? ఇక్కడ పాలకులు పుట్టిన గడ్డిది, పౌరుషంతో పెరిగిన గడ్డ. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచి పరిపాలించడం సాగింది. అదే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక ఉద్యమాల ప్రభంజనానికి ఒక చుక్కానిగా నిలబడ్డాడు. మరి అటువంటి ప్రాంతం, అటువంటి వ్యక్తుల్ని విశేషంగా ఆదరించినటువంటి ప్రాంత ప్రజల్ని మీరు అవమానపరచడం చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మీరు వెంటనే సరిదిద్దుకోండి. లేకపోతే చాలా 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 ప్రజల ఆగ్రహం మీరు చవిచూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మీకు స్నేహభావం, సోదరభావంతో మెలిగాం. నారాయణ గారు కానీ, మంత్రి గారు, అదే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ మీరు బాధ్యత తీసుకోకపోవటం విచారకరం. మీరు బాధ్యతల నుంచి తప్పుకోవటం విచారకరం. ఇది ప్రజలు చాలా ఘోషిస్తున్నారు. మీరు ఆలోచించండి. జిల్లా కేంద్రం అయ్యేదానికి అనేక సదుపాయాలు ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. ఈరోజు నిజంగా పాత రోజుల్లో ఉద్యమాలు జరిగే టైంలో బ్రిటిష్ వాళ్ళతో ఇక్కడే జిల్లా జైలు, ఇక్కడే సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఆ రోజుల్లోనూ లేవు. మరి పారిశ్రామికంగా ముందడుగేసినటువంటి ప్రాంతం, ఇప్పుడు పారిశ్రామికం అని తెలియని రోజుల్లోనే పారిశ్రామికంగా ముందడుగేసిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మీరు అవమానపరచకండి, ఈ ప్రజల్ని మీరు అవమానపరచకండి, ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి. ఈ ప్రాంతం ప్రజలరా మనం అందరం సమాయత్తం వద్దాం. పూర్వీకుల యొక్క నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు స్ఫూర్తితో, వాళ్ళ యొక్క ఇదితో మనం ముందడుగేద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది గొప్ప వ్యక్తులు, గొప్ప సంస్థలు పుట్టిన ప్రాంతం, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసినటువంటి ప్రాంతం, దయాద్ర హృదయం కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించాలని తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు వచ్చిన సమాచారం నిజమైతే మాత్రం చాలా సంతోషం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా ప్రజలే ముఖ్యమని, నేను ఈ ప్రాంతాన్ని అటు కలిపేదాకా నేను కూడా పోరాడతానని చెప్పాడంట. అందుకే ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అది నిజమైతే మాత్రం ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలియజేసుకుంటూ, ఆయన బాటలోనే మేము కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ, మేము గూడూరు వాసులమే, మేమంతా కూడా గూడూరులో ఉండి, గూడూరులో పుట్టి గూడూరులో పెరిగాము. అదేవిధంగా కూడా గూడూరుని కొన్ని పరిస్థితుల ప్రభావంతో తిరుపతి జిల్లాలో కలిపారు. కానీ
గూడూరు ప్రజలు చాలా మనోభావం దెబ్బతింటూ చాలామంది కృషించి బాధపడుతూ పోలేక కొన్ని పనులు ఆపుకొని మానుకొని కొన్ని రిజిస్ట్రేషన్లు అయితేమి కొన్ని కలెక్టర్ ఆఫీసులో పోలేక ఇబ్బంది పడుతున్నారు. పేదలు నిరుపేద పేదలు చదువుకునే వాళ్ళు చదువురాని వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క భూములు కూడా పోయి కలెక్టర్ ఆఫీసులో విన్నవించుకోవాలంటే చాలా కష్టాలు. అసలు తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడున్నా కూడా చాలా మందికి 80% తెలియ వాళ్ళకి తెలియదు. పోవాలని కనీసం 1000 రూపాయలు ఖర్చుతో కూడుకున్నది. అలాంటి పరిస్థితులు మాకు అవసరం లేదు కాబట్టి మేము నెల్లూరులోనే ఉంచాలి అని గూడూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా వీటిని తీవ్రంగా చేసి ఇంకా ఉద్యమం కూడా చేయాలని చేసుకుంటూ ఈ విషయం మేము కార్డు రూపంలో కూడా మన ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ గుంటూరు వారికి కూడా మేము కార్డు రూపంలో కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో కూడా గూడూరు ప్రజలందరూ కూడా సహకరించి అన్ని సంఘాల వాళ్ళు అన్ని కుల సంఘాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇది చేస్తూ కోరుకుంటున్నాం. వచ్చినప్పుడు ప్రజలతో ముఖాముఖి సందర్భంగా గూడూరుని జిల్లా కేంద్రంగానే చేస్తాము, లేదంటే గూడూరుని నెల్లూరులో కలుపుతాము అని చెప్పారు. దాని ప్రకారంగా అందరూ కూడా సంతోషించారు. అందరు కలిసి ఆ రోజు మనకి గూడూరుని తిరుపతికి పోవాలంటే 120 కిలోమీటర్ల దూరం ప్రతి ఒక్కరు పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా, మున్సిపల్ ఆఫీస్ అడ్మిట్ అక్కడికి పోవాలన్నా కూడా, ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు అర్జీ ఎత్తుకొని ఒక పేద ప్రజలు అక్కడికి పోలేక ఇక్కడే అవస్థలు పడుతున్నారు. కానీ దానికి నెల్లూరులో కలుపుతామని చెప్పి ఇటీవల కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు తిరుపతి అంటున్నారు. తిరుపతిలో ఉంటే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. మేము గూడూరులోనే పుట్టాం, గూడూరులోనే పెరిగాం, గూడూరులోనే చదివాం, గూడూరులోనే ఉద్యోగం చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మాకు ఇంతకుముందు ప్రభుత్వం చేయలేక ఈ గూడూరుని తిరుపతిలో కలిపేసింది. దాన్ని వీళ్ళన్నా గూడూరుని నెల్లూరులో కలుపుతారు అని మాట ఇచ్చిన సందర్భంగా ఇది అవుతుందని చెప్పి అనుకున్నాము. కానీ ఈరోజు మళ్ళీ తిరుపతి అనేటికి అందరికీ చాలా బాధగా ఉంది. గూడూరు ప్రజలు చెప్పలేక కొంతమంది ఆవేదన చెందుతున్నారు. గూడూరు పట్టణం అంతా కూడా చాలా ఇబ్బందులు పడతాము గూడూరులో ఉంటే, తిరుపతిలో ఉంటే గూడూరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సహృదయంతో దీన్ని పరిశీలించి మేము కార్డు రూపకంలో ముఖ్యమంత్రి గారికి తెలియపరుచుకునేది ఏంటంటే, అందరం కలిసి ప్రతి ఒక్కరూ మీకు విన్నవిస్తున్నాము, శాంతియుతంగానే విన్నవిస్తున్నాము. ఇది పార్టీలు కాదు, ప్రజా సమితి పోరాటంగా మేము అందరం కలిసి గూడూరు పట్టణ ప్రజలు ఇది మీకు తెలియపరుచుకుంటున్నాము. కార్డు రూపంలో అందరం రాసి సెల్ నంబర్లు రాసి తమకు ఈరోజు పంపించడం జరిగింది. మన మీరారెడ్డి గారు అందరం కలిసి నిన్న ఈరోజు ఈ పని మీద నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము. కాబట్టి ఇది ఇంకా పోను కూడా మేము అందరం కలిసికట్టుగా దీనికి మీకు విన్నపం ఇస్తాము. మాకు గూడూరుని నెల్లూరులో ఉన్న కలపండి, లేదంటే జిల్లా కేంద్రం అన్నా చేయండి. రెండిట్లు ఏదో ఒకటి మాకు చేసి మాకు సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గూడూరుకి ఒక సమస్యగా మారినటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్న మనల్ని ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపున్నారు. దాన్ని మనం నెల్లూరు జిల్లాలో తిరిగి కలపమని ఎన్నోసార్లు కూడా విజ్ఞప్తి చేశాము. అలాగే లేదా గూడూరుని కూడా ఒక జిల్లాగా గుర్తించి ఈ గూడూరుకి మరింత అభివృద్ధి కానీ వైభవాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మేమందరము కూడా గూడూరు వాసులమే, చిన్నప్పటి నుంచి గూడూరులో ఉన్నాము. మాకు నెల్లూరు జిల్లా అయితే, నెల్లూరు జిల్లాలో కనుక మమ్మల్ని కలిపితే మాకు ప్రతిదానికి కూడా నెల్లూరు చాలా దగ్గరలో ఉంటుంది. అటువంటి దానికి మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా విన్నవించాము. ఆ యొక్క హామీని ఈరోజు నెరవేర్చలేదు. అందుకని ఈరోజు అందరం కూడా మేమెంతో ప్రశాంతంగా శాంతియుతంగా ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ కార్డుల రూపంలో మా యొక్క గూడూరు ప్రజల మనోభావాలను, వారి కోరికలను ఈరోజు ఎంతో శాంతియుతంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పోస్టల్ కార్డుల ద్వారా ప్రారంభించాము. ఈ గూడూరు వాసులందరూ కూడా తమ స్వహస్తాలతో ఈరోజు తమ హామీని నెరవేర్చాలని తమ కోరికను కార్డుల్లో తమ ఫోన్ నెంబర్లతో పాటు ఇక్కడ నమోదు చేశారు. సో ఈ యొక్క సందర్భంగా మేము మా గూడూరు ప్రజలందరి యొక్క ఈ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారని మనసారా కోరుకుంటూ ఉన్నాము. నేత ఎలక్షన్ ర్యాలీలో గాను గూడూరుకు వచ్చి మహిళా సంఘాల మీటింగ్లో ఆ రోజు గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పినారు. అదేవిధంగా మొన్నటి దాకా నెల్లూరు జిల్లానే అంటున్నారు. కాకపోతే నిన్న ఉన్నట్టుండి తిరుపతి జిల్లాలోనే కలుపుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గూడూరు అన్ని విధాల జిల్లాకి అన్ని విధాల ఉంది. అదేవిధంగా
ఒకవేళ జిల్లా చేయకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటూ, అదేవిధంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ ఈ మన నెల్లూరులో కలపాలనే ఈ ఉద్యమానికి అందరూ శాంతియుతంగా వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేయవలసిందిగా కోరుకుంటున్నారు.